అంతర్జాతీయంగా అనిశ్చితి సంకేతాల నేపథ్యంలో కొంతకాలంగా బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతేడాది చూస్తే సిల్వర్ రేటు ఏకంగా రికార్డు స్థాయిలో 150% పైగా పెరిగింది. బంగారం ఈ సమయంలో 70% వరకే పుంజుకుంది. ఈ ఏడాది ఏం తక్కువ కాదన్నట్లుగా ఒక్క జనవరి నెలలోనే సిల్వర్ రేటు 65% పైగా, బంగారం ధర 20% వరకు పెరిగింది. అయితే ఉన్నట్లుండి జనవరి 29 రాత్రి నుంచి బంగారం వెండి రేట్లు భారీ స్థాయిలో పతనమయ్యాయి. రాకెట్ వేగంతో దూసుకెళ్లిన ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. యుఎస్ డాలర్ పెరగడంతో గరిష్ట స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం ప్రధాన కారణంగా చెప్తున్నారు నిపుణులు. ఇప్పటికే భారీగా పెరిగాయని, ఇక కరెక్షన్ స్టార్ అయిందని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే త్వరలో ధరలు సామాన్యులకు కూడా అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే వెండి ధర రికార్డు స్థాయిలో పడిపోయింది. జనవరి 29న ఒక దశలో ఇంట్రాడేలో ఇది కేజీకి 4.20 లక్షల వరకు పలకగా, ప్రస్తుతం చూస్తే అది 3.51 లక్షల స్థాయిలో ఉంది. ఈ క్రమంలోనే రోజు వ్యవధిలో 50,000కు పైగా ధర దిగొచ్చిందని చెబుతున్నారు. వారం నుంచి వరుసగా పెరిగిన గోల్డ్ రేట్స్ కు బ్రేకులు పడ్డాయి. బంగారం వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. మదుపర్ల లాభాల స్వీకరణతో భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్ లో బంగారం ధర ఒక్కరోజే 8,000కు పైగా తగ్గి 1,76,420గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,56,000కు చేరింది. దీంతో గోల్డ్ కాకుండా సిల్వర్ తగ్గింది. ఒక్కరోజులోనే 21,000 తగ్గింది.